ఏమైంది? ఏదో జరిగింది. ఏం జరిగిందిరా? ఏదో భయంకరమైంది చూశానురా. ఏం చూసావురా? అసలు ఏం జరిగింది? ఎక్కడికో వెళ్ళొచ్చానురా, సరిగ్గా గుర్తులేదు. వచ్చి పడుకున్నాను. హలో, ఏరా లేచావా? ఇప్పుడే పడుకున్నా. ఇప్పుడు పడుకోవడం ఏంట్రా? నైట్ అంతా ఏం చేసావు? పార్టీరా. వారిని నైట్ అంతా పార్టీ ఏంట్రా బాబు? ఏంటంట నైట్ అంతా పార్టీ అంట? పార్టీకి వెళ్ళి వచ్చాను. అక్కడ ఏదో కనిపించిందిరా. ఏంటది? ఏంటిది? గాల్లో ఉందేంటి? నేనమ్మా, ఏంటది? ఏదిది? ఏంటిది? ఇప్పటిదాకా చెప్పిందంతా డ్రీమా కదా? ఆ విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. డ్రీమ్ కి రియాలిటీకి తేడా తెలీదారా? నార్మల్గా అయితే పర్లేదురా, కానీ అదే రూమ్లో అవే వస్తువులు కనిపిస్తే ఏది డ్రీమ్ ఏది రియాలిటీ ఎలా కనిపెడతావురా? కరెక్టే. మరి తర్వాత ఏమైంది? అక్కడ ఎవరో ఇద్దరు నుంచున్నారా, కానీ ఎవరో సరిగ్గా గుర్తులేదు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? మీరు ఎప్పుడు వచ్చారా?
మిమ్మల్నేరా ఇప్పుడే నైట్ అంతా నిద్రలేకపోవడం వల్లే మరా బాబు, పిచ్చి పిచ్చి డ్రీమ్స్ అన్నీ వస్తున్నాయి. ఏమొచ్చాయరా? ఏమో పిచ్చి పిచ్చిగా వస్తున్నాయిరా. ఆ బొమ్మ కదిలినట్టు, గాలి ఏదో బ్రేక్ తిరిగినట్టు. ఏదో దయ్యం మీదకొచ్చినట్టు ఏవో పిచ్చి పిచ్చిగా వస్తున్నాయిరా. ఏంటి ఇది కూడా డ్రీమా? డ్రీమ్లో డ్రీమ్ రా. అంటే నువ్వు పడుకొని లెగిసావు, ఆ లెగిసింది కూడా డ్రీమే. జరిగింది ఇలా కూడా వస్తాయా? అది కూడా సేమ్ డైలాగ్. అక్కడ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. డ్రీమ్ వచ్చింది కదా, డ్రీమ్లో డ్రీమా? ఇలా కూడా వస్తాయా? సేమ్ ఇలాగే ఇంతకుముందు జరిగింది. డ్రీమ్లో జరిగింది కదా. వీళ్ళు నన్ను చంపేశారు. ఎందుకు చంపారో తెలియకుండా చంపేశారు. బాబోయ్, ఇక్కడ ఉంటే మళ్ళీ చంపేస్తారేమో. ఏమైంది? ఏమైందిరా? నేను ఇక్కడ ఉన్నా, బయటికి వెళ్ళిపోతా. వెళ్దు. అసలు ఏమైంది? మీరు నన్ను చంపేశారు. చంపేశామా? ఇప్పుడు ఎక్కడ? అయినా చంపితే ఎక్కడ ఎందుకుంటావురా? అంటే మీరు చంపింది నా డ్రీమ్లో రా. డ్రీమ్లోనా? నీ అంటే నా డ్రీమ్లో కూడా సేమ్ ఇలాగే జరిగిందిరా. ఏమైందిరా? నీ చేతిలో ఉన్న పెన్ సేమ్ అలాగే కింద పడింది. జారి పడిందిరా? ఆ బొమ్మ కూడా సేమ్ అలాగే పడిందిరా. గాలికి పడిందేమో. మీ ఇద్దరు పెన్ కోసం ఒకేసారి బెండ్ అయ్యారా. పెన్ తీయడం కూడా తప్పేనారా? ఇవన్నీ ఇప్పుడు కాదురా, నా డ్రీమ్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. అవునా? డ్రీమ్లో చంపేస్తే ఇప్పుడు కూడా చంపేస్తావా? నీ అది కాదురా, మీరు చంపిన దానికంటే అసలు ఎందుకు చంపారనే డౌట్ ఎక్కువ ఉందిరా. అసలు మీరు నన్ను ఎందుకు చంపారంటో? నీ డ్రీమ్లో వచ్చింది నన్ను అడుగుతావేంట్రా? నీ అసలు ఇంతకు మీరు ఎప్పుడు వచ్చారా? ఇప్పుడేరా. నీ షర్ట్ ఏంట్రా మారింది? ఇక్కడ ఉండాల్సిన ఇంటిపై అక్కడ ఉంది. ఓ, అది డ్రీమ్ కదా. నైట్ అంతా నిద్రలేదు కదరా, పడుకో, తర్వాత మాట్లాడదాం. ఏం పడుకోమంటారా? అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అంతా పిచ్చ పిచ్చగా ఉంది. నైట్ పార్టీకి వెళ్ళాను, పొద్దున్నే వచ్చి పడుకున్నాను. డ్రీమ్ వచ్చింది. డ్రీమ్లో డ్రీమ్. మీకు ఎప్పుడైనా డ్రీమ్లో డ్రీమ్ వచ్చిందరా? డ్రీమ్లో డ్రీమా? నాకు వచ్చిందిరా. ఇలా కూడా వస్తాయి అన్నమాట. అసలు సేమ్ డ్రీమ్ ఎలా వచ్చిందిరా? మేము ఇక్కడ ఉన్నాం కదా, ఆ సాంగ్స్ నీకు రీచ్ అయి ఉంటే. సో యువర్ బ్రెయిన్ నోస్ వీఆర్ హియర్. నీ బ్రెయిన్ అలా ఇమాజిన్ చేసుకుంది. అన్ఫార్చునేట్లీ అది కోయిన్సైడ్ అయింది, అంతేరా. అంతేనంటావా? మనకు తెలిసింది ఇంతే కాబట్టి అంతే. మనకు తెలియదు మనకి ఎలాగో తెలియదు కదా, అంతే. అసలు ఇదేనా రియాలిటీనా, ఇది కూడా డ్రీమరా? రే, నీ షర్ట్ ఎప్పుడు మారిందిరా? అయ్యా, ఇది కూడా డ్రీమేనా? నా డైలాగ్ కూడా అదే, ఇది కూడా డ్రీమా? అసలు ఏం జరిగింది? నోట్స్ ఎదురా? మనం నైట్ టీవీ చూస్తూ పడుకుంటాం, మార్నింగ్ లెగ్సాక ఎప్పుడు పడుకున్నాం గుర్తుండదు. అదే ఇక్కడ సిచ్యువేషన్. ఇక్కడే ఉన్నాం కదా, వీళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా. ఇంతకీ నేను ఎప్పుడు పడుకున్నా? నీ షర్ట్ ఏంట్రా మారింది? ఇక్కడ ఉండాల్సిన ఇంటిపై అక్కడ ఉంది. ఓ, అది డ్రీమ్ కదా. నైట్ అంతా నిద్రలేదు కదరా, పడుకో, తర్వాత మాట్లాడదాం. సరేరా, పడుకుంటా. అప్పుడు నేను పడుకుని పోయానా? షిట్.
బ్లడీ ఈస్ హ్యాపెనింగ్ టు మీ? అసలు ఏం జరుగుతుందో తెలియాలి. అంటే ఆ పెన్ బుక్ గిట్టిరా. అసలు ఏది డ్రీమ్ ఏది రియాలిటీయో తెలుసుకోవాలి. టీపీ ఒకసారి అక్కడ ఉంది, ఒకసారి ఇక్కడ ఉంది. వీడు ఒకసారి షర్ట్ వేసుకున్నాడు, ఒకసారి టీ షర్ట్ వేసుకున్నాడు. అగే షర్ట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, టీపో ఏంటి? నీకు అర్థం కాదురా. చెప్పా. నీకు 2 సిమిలర్ ఫొటోస్ ఇచ్చి దాంట్లో ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అని కనిపెట్టమంటే కనిపెట్టగలవా? ఆబ్వియస్లీ నో. వాటితో పాటు ఒరిజినల్ ఫోటో చూపించి కనిపెట్టమంటే? ఆబ్వియస్లీ ఎస్. ఎలా కనిపెడతావు? డిఫరెన్స్ చూసి. నేను చేసింది అదే. ఇక్కడ ఫేక్ అంటే డ్రీమ్, ఒరిజినల్ అంటే రియాలిటీ. ఏది డ్రీమో తెలుసుకోవాలి. నైట్ పార్టీకి వెళ్ళాను, మార్నింగ్ వచ్చి పడుకున్నాను. అప్పటి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. డ్రీమ్ వచ్చింది, డ్రీమ్లో డ్రీమ్ అంటే 2 డ్రీమ్స్ ఒకేసారి వచ్చినాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఫస్ట్ డ్రీమ్లో గోస్ట్ కనబడింది. ఇప్పుడు టీపై రైట్ సైడే ఉంది. సెకండ్ డ్రీమ్లో పెన్ను బొమ్మ కింద పడినాయి. అప్పుడు కూడా టీపై రైట్ సైడే ఉంది. వీళ్ళు నన్ను చంపేశారు. అప్పుడు నేను డ్రీమ్ నుంచి లెగిశాను. డ్రీమ్లో జరిగింది మళ్ళీ సేమ్ అలాగే జరిగింది. రైట్ సైడ్లో ఉండాల్సిన టీపై లెఫ్ట్ సైడ్ ఉంది. వీడు షర్ట్ వేసుకున్నాడు. వీడు నన్ను పడుకోమన్నాక నేను పడుకుని పోయాను. కానీ ఆ సిచ్యువేషన్ నాకు కంటిన్యూస్గా డ్రీమ్ వచ్చేసింది. ఇప్పుడు నన్ను వీడిని నిద్ర లేపాడు. ఇది నాకు వచ్చిన ప్యాటర్న్. ఇందులో ఇవి 2 డ్రీమ్స్. ఇది రియాలిటీ. లివ్ ఇట్ అబౌట్ డ్రీమ్స్. ఇన్ డ్రీమ్స్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. డ్రీమ్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నది ఒకటే రియాలిటీ, అది చూస్తే చాలు. టీపై లెఫ్ట్ సైడ్లో ఉండాల్సింది, ఇప్పుడు రైట్ సైడ్ ఉంది. వీడికి షర్ట్ ఉండాల్సింది, టీ షర్ట్ ఉంది. అరే అక్కడ ఉండాల్సిన టీపై ఇక్కడ ఉందంటరా. ఇందాక షర్ట్ ఉండాల్సింది, టీ షర్ట్ ఉందంటరా. ఇందాక ఎప్పుడు? అంటే ఇది కూడా డ్రీమా? ఏమైంది? ఇదిరా జరిగింది. వారిని ఏదో జరిగిందని చెప్పి నాకు డ్రీమ్ చెప్పావా? నీకు వస్తే తెలుస్తుందిరా ఇలాంటి సిచ్యువేషన్. పిచ్చెక్కేసింది అక్కడ. నాకు తెలిసి ఆ డ్రీమ్లో ఇద్దరం కూడా మేమేరా కదా. కానీ నాకు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదురా. అంతా కన్ఫ్యూజన్గానే ఉంది. పార్టీకి వెళ్ళొచ్చి పడుకున్నాను కదా, అయినా నేను అక్కడ పడుకుంటే ఇక్కడ లేచానంట్రా. అంటే ఆ డ్రీమ్ ఇంకా కంటిన్యూ అవుతుందా? అంటే నేను పార్టీకి వెళ్ళింది నిజం, వాళ్ళు రావటం నిజం, నన్ను పడుకోమంటాం నిజం. అంటే మిగతాదంతా డ్రీమేనా? అంటే నేను ఇంకా పడుకునే ఉన్నానా? డ్రీమ్లోనే ఉన్నానా? నేను ఇంకెప్పుడు లెగుస్తాను రా? బాబోయ్ ఏంట్రా ఇది?